సిద్ధరామయ్య మంత్రివర్గంలోని పలువురు మంత్రులకు డీకే శివకుమార్ నేతృత్వంలోని మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంలో సామాజిక ప్రాంతీయ సమతుల్యతను కాపాడేందుకు 4 ఉప ముఖ్యమంత్రులను నియమించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అయితే సిద్ధరామయ్య కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్రను డీకే శివకుమార్ మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. అంతకుముందు కర్ణాటక ముఖ్యమంత్రి రాజీనామాను గవర్నర్ తావర్ చంద్ గెహ్లోట్ ఆమోదించారు. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య నిన్ననే రాజీనామా చేసినప్పటికీ గవర్నర్ రాష్ట్రంలో లేకపోవడంతో ఆమోద ప్రక్రియ ఆలస్యమైంది. కాంగ్రెస్ అధిష్టానంతో డీకే శివకుమార్, సిద్ధరామయ్య విడివిడిగా భేటీ అవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, కాంగ్రెస్ అగ్రనేతలతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ భేటీలకు సంబంధించిన వివరాలేంటి? కర్ణాటకలో మారినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో వచ్చినటువంటి పరిణామాలు, నిన్న సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడము, ఈ పరిణామాల తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలతో డీకే శివకుమార్ అదేవిధంగా సిద్ధరామయ్య ఇరువురు విడివిడిగా భేటీ అవుతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు రాహుల్ గాంధీతో భేటీ ముగిసిన తర్వాత రాహుల్ గాంధీతో సుమారు గంట సేపు జనపదలో సమావేశం జరిగింది. ఆ భేటీ అనంతరం సిద్ధరామయ్య ఏఐసిసి అధ్యక్షుడు, కర్ణాటకలో కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనతో భేటీ ప్రస్తుతం సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి భేటీ కొనసాగుతోంది. అయితే ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్యతో రాజీనామా చేయించడము, ఇది 2 సంవత్సరాల తర్వాత డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రికి పదవి అవకాశం కల్పించేటువంటి విషయం పైన జరిగినటువంటి చర్చల్లో భాగంగా, ముందుగా జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా ఇదంతా జరిగినట్లుగానే కాంగ్రెస్ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి డీకే శివకుమార్ కి ఇవ్వటము అనేటువంటి విషయం పైన, దాంతో పాటు మంత్రివర్గ కూర్పులో చోటు చేసుకోవాల్సినటువంటి మార్పులు, ఇప్పటి వరకు తన మంత్రివర్గంలో ఉన్నటువంటి తనతో కొనసాగినటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కొనసాగించే విధంగా సిద్ధరామయ్య పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. దాంతో పాటు కాంగ్రెస్ అధిష్టానం వైపు నుంచి ఇప్పుడు మల్లికార్జున ఖర్గేకి సంబంధించిన రాజ్యసభ సభ్యత్వం ఈ నెల 26తో ముగియబోతుంది. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కర్ణాటక నుంచి 4 సభ్యులకు సంబంధించిన ఎన్నికకు అవసరమైన నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు సిద్ధరామయ్యను ఢిల్లీకి తీసుకురావాలి, రాజ్యసభకు ఎంపిక చేసి తద్వారా రాష్ట్రంలో ఇరువురి మధ్య ఉండేటువంటి గ్యాప్ ను తగ్గించడము, దాంతో పాటుగా కర్ణాటకకే ప్రాధాన్యత ఇస్తూ మల్లికార్జున ఖర్గే స్థానంలో సిద్ధరామయ్యను కొనసాగించాలనేటువంటి ఒక కీలకమైనటువంటి ఆలోచనను కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ మేరకు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నట్లుగానే తెలుస్తా ఉంది. అందుకు సంబంధించే రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున ఖర్గే సిద్ధరామయ్యను పిలిపించుకొని మాట్లాడుతున్నట్లుగా ఉన్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, అంటే దాదాపు గంట సేపు సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా చర్చించారు. అనంతరం సిద్ధరామయ్య ప్రస్తుతం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయనతో చర్చలు జరుపుతున్నారు. ఇవన్నీ ముగిసిన తర్వాత సాయంత్రానికి ఇరువురు నేతలు బెంగళూరు పయనమవుతారని చెప్పి బెంగళూరు సంబంధించినటువంటి కర్ణాటక భవన్కు సంబంధించినటువంటి వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి భేటీలో కూడా సిద్ధరామయ్యను ఢిల్లీకి తీసుకురావడం, రాజ్యసభకు ఎంపిక చేసి ఢిల్లీకి తీసుకురావటము, ఏఐసిసిలో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పాలనేది ఒకటి నడుస్తున్నప్పటికీ నేను కర్ణాటకలోనే కొనసాగుతాను, ఎమ్మెల్యేగా ఉంటాను అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిన్న ఆ మేరకు ఆయన ప్రకటించిన తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలంతా సిద్ధరామయ్య తోటి చర్చలు జరుపుతా ఉన్నారు. మరోవైపు మంత్రివర్గ కూర్పు, దాంతో పాటుగా ప్రస్తుతం పార్టీ అధ్యక్ష పదవి కూడా డీకే శివకుమార్ వద్దనే కొనసాగుతుండటంతో దానికి సంబంధించినటువంటి మార్పుల అంశంపై కూడా కీలకంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది.